సాధన పంచకంలో మొదటి శ్లోకంలో ఉన్నటువంటి 8 సాధనల్లో 6ంటిని మనం ఇంతవరకు చెప్పుకోవటం జరిగింది. 7వ సాధన నుంచి ఈరోజు చెప్పుకుందాం. 7వ సాధన నిరంతరం ప్రయత్నంతో ఆత్మవిచారణ చేస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన. కారణం ఏమిటంటే మోక్షాన్ని అందుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఆత్మవిచారణ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధన. ప్రతిరోజు కూడా ఉపనిషత్తు అధ్యయనం చేయాలి అని మొట్టమొదటి సాధన చెప్పారు. ఉపనిషత్తు అధ్యయనం చేయటం వల్ల పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వం ఏమిటో మనకి తెలుస్తుంది. పరమాత్మ అంటే ఒక నామం, ఒక రూపం కలిగినటువంటి ఒక విగ్రహం కాదు. మరి ఎవరు పరమాత్మ? పరమాత్మ అంటే ఒక చైతన్యం, నిరాకారమై, నిర్గుణమై, నిరంజనమై, నిర్వికారమై, నిరీహమై, నిశ్చలమై, నిత్యమై, శాశ్వతమై, అజం, అవ్యయం, పుట్టుక నాశనం లేకుండా సర్వవ్యాపకమై, స్వయం ప్రకాశమై, సర్వత్రా ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది పరమాత్మ. కాబట్టి పరమాత్మకి ఒక ఆకారం లేదు. ఓ తలకాయ, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా ఏమీ లేవు. అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యం. ఆ చైతన్యం కారణంగానే ఈ ప్రపంచం నిలిచి ఉంది. ఆ చైతన్యం కారణంగానే జీవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ చైతన్యం కారణంగానే ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి చరాచరాలన్నీ కూడా నిలిచి ఉన్నాయి. కాబట్టి ఆ చైతన్యం, ఆ పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి తత్వం మనకి ఉపనిషత్తుల యొక్క అధ్యయనం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మరి అటువంటి ఈ పరమాత్మని, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని, ఈ జగత్తునందు, ఈ జీవుల యందు సర్వత్రా ఉన్నటువంటి ఆ పరమాత్మని నేనే అనేటువంటి నిజాన్ని మనం తెలుసుకోవాలి. పరమాత్మ అంటే మనకంటే వేరుగా ఉన్నది అని కనుక మనం భావిస్తే, పరమాత్మ నాకంటే వేరుగా ఉంటే పరమాత్మ పరిమితం అవుతుంది. అంటే పరమాత్మ కంటే నేను వేరుగా ఉన్నా, నాకంటే పరమాత్మ అంటే పరమాత్మ నేను రెండున్నాయి అంటే ఒకటి పరిమితం అయిపోయేటి, పరిమితం అయిపోతే నశించిపోద్ది. అందువల్ల పరమాత్మకి వేరుగా నేను లేను, నాకు వేరుగా పరమాత్మ లేడు. పరమాత్మే నేను, నేనే పరమాత్మ అనేటువంటి సత్యాన్ని మన ఉపనిషత్తుల ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మ నేను అనేటువంటి ఆ భావాన్ని మనం నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండాలి. అయితే ఈ విచారణ ఎలా సాగాలి? ప్రశాంతమైనటువంటి చిత్తంతో సాగుతూ ఉండాలి. ఏకాగ్రమైనటువంటి బుద్ధితో విచారణ చేస్తూ ఉండాలి. నేను ఆ పరమాత్మని, ఆ పరమాత్మ నేను, సహా అహం, సహా అంటే పరమాత్మ, అహం అంటే నేను, సహా అహం సోహం అవుతుంది. కాబట్టి ఆ పరమాత్మ నేనే అని విచారణ చేయాలి. ఈ విచారణ నిరంతరము కూడా సాగిపోతూ ఉండాలంటే మనస్సు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల వైపుకి పరుగులు తీస్తూ ఉండకూడదు. ఇంతకు ముందే మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. అది ఏమిటంటే విషయ వస్తువులన్నీ కూడా దోషభూయిష్టమైనటువంటివని, విషయాలన్నింటిలో కూడా దోషాలు ఉన్నాయని, అవి శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని మనకి ఇచ్చేవి కాదని, ఒకవేళ సుఖాన్ని ఇచ్చినప్పటికీ కూడా అవి దుఃఖాన్ని వదిలిపెట్టి పోయేటువంటివని, వాటిలో ఉన్నటువంటి దోషాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే వాటి మీద మనకి వ్యామోహం పోతుంది. అందువల్ల వైరాగ్యం కలుగుతుంది. అందువల్ల వాటిలో దోషాలని చూడాలి, అలా వాటిపైన వైముఖ్యం కలగాలి. ఇలా ఎప్పుడైతే వైముఖ్యం కలిగిందో, వాటిని గురించి పట్టించుకోకుండా ఉండటం జరిగిందో, మనస్సు అనేటువంటిది ప్రశాంతమవుతుంది. ప్రశాంతమే కాదు, నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. మరి ఈ నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి మనస్సుని అలాగనే ఉంచామనుకోండి, ఎంతసేపు ఉంటుంది? మనస్సుకు ఒక గుణం ఉంది. ఏమిటదంటే ఎప్పుడు దేనివో దాని మీదకి పరుగులు తీయటం. దొంగ మేత వేసేటువంటి
గొడ్డు ఉందనుకోండి, దాన్ని ఊరికినే ఉంచితే ఉంటుందా? దానికి అలవాటు కదా, దొంగ మెత్త వేయటం అలవాటు కాదు, అందుకని కట్టు తెంచుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంట్లో పెట్టామనుకోండి, మళ్ళీ పోవడానికి ప్రయత్నం చేస్తాం, మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దొంగ గొడ్డు ఎలాంటిదో మన మనస్సు కూడా అలాంటిది. ఈ మనస్సు ఎప్పుడు కూడా ప్రపంచం మీదకి, ప్రపంచ వస్తువుల మీదకి, విషయాల మీదకి, భోగాల మీదకి పరుగులు తీస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మనం కాసేపు ఉంచినా అది అలా ఉండదు, మళ్ళీ పోతానే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే దానికి ఇక్కడే మంచి మేత అందించాలన్నమాట. అంటే ఇక్కడే దాన్ని పోకుండా, బయటికి పోకుండా దాన్ని చేయాలంటే దానికి ఒక ఆలంబనం కల్పించాలా. ఆ ఆలంబనమే పరమాత్మ. అందువల్ల మనస్సు అనేటువంటిది ఏ ఆలోచనలు లేకుండా ఎంతోసేపు ఉండలేదు కాబట్టి, అందువల్ల దానికి ఒక ఆలోచనని, ఒక ఆలంబనని మనం కల్పించాలి. ఏమిటా ఆలంబన? అదే పరమాత్మ, అదే ఆత్మ, అదే ఆత్మ విచారణ. కనుక తన యొక్క స్వరూపాన్ని గురించి నిరంతరం కూడా విచారణ చేస్తుండాలి. నేను పరమాత్మని అని విచారణ చేస్తుండాలి. నేను అని అంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవేవి కాదు, వీటికి వేరుగా ఉన్నటువంటి చైతన్యము అని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ చైతన్యమైనటువంటి నేను పరమాత్మని అని గ్రహించి ఆ పరమాత్మగా ఉండటానికి మనం నిరంతరం కూడా ప్రయత్నం చేస్తుండాలి. తన యొక్క స్వరూపాన్ని ఇలా నిరంతరం కూడా విచారణ చేయాలి అని అంటే మనకి కొన్ని విషయాలు తెలియాలి. ఆత్మ అంటే ఏమిటో మనం విచారణ చేయాలి. ముందు అది నేనే అని విచారణ చేయాలి. ఆ తర్వాత అదిగా ఉండిపోవాలి, అంటే ఆత్మగా ఉండిపోవాలి. ఆత్మగా ఉండిపోవాలి అంటే నేను ఆత్మను అని అనుకున్నప్పుడు ఆత్మ యొక్క లక్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎలాగా? నేను ఆత్మని అనుకోండి, ఆత్మ నేను అంతటా ఉన్నాను, నేను సర్వవ్యాపిని, నేను స్వయం ప్రకాశమైనటువంటి వాడిని, నాకు ఇక్కడ ఏ రకమైనటువంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు, నేను ఏ రకమైనటువంటి రూపాన్ని కానీ నామాన్ని కానీ కలిగి ఉండలేదు, నేను పొడుగు కాదు, పొట్టి కాదు, లావు కాదు, సన్నం కాదు, నాకు కులం లేదు, గోత్రం లేదు అని ఇలాగా ఆత్మని నేను అని అనుకున్నప్పుడు ఆత్మ యొక్క లక్షణాలని మనం అలా వల్లె వేసుకుంటా కనుక ఉన్నట్టయితే, మననం చేసుకుంటా ఉన్నట్లయితే అప్పుడు ఆత్మగా ఉండిపోవటం జరుగుతుంది. ఈ ప్రకారంగా ఈ ఆత్మ విచారణ అనేటువంటిది సాగాలి. ఆత్మ విచారణ సాగి 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 ఆత్మగా ఉండిపోవాలి. ఇక 8వ లక్షణం గృహబంధం నుండి విముక్తి పొందాలి. సాధారణంగా ఈ మాట చెప్పంగానే ఎవరైనా ఏమనుకుంటారంటే గృహబంధం నుంచి విముక్తి పొందాలంటే ఇల్లు వాకి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. కానీ నిజంగా అది కాదు. ఇక్కడ గృహబంధం నుంచి విముక్తి పొందాలి అని అంటే ఏమిటి గృహం? మనం ఈ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎలా తిరిగినా, ఎంతకాలం తిరిగినా చివరికి మన ఇంటికి వచ్చేస్తాం. వచ్చి ఇంట్లోకి వచ్చి మనం చేయాల్సిన కాలకృత్యాలు తీర్చుకోవటం కానీ, పడుకొని నిద్రపోవటం కానీ, లేవటం కానీ, తిండి తినటం కానీ, స్నానం చేయటం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా మన ఇంట్లోనే చేసుకుంటాం. అంటే ఈ రకంగా మనం మన యొక్క కర్తవ్యాలని నిర్వర్తించడానికి, మన యొక్క పనులు మనం చేసుకోవటం కోసమని మనకి ఇల్లు అనేటువంటిది ఒకటి ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా ఆత్మనైనటువంటి నాకు, ఇందా చెప్పుకున్నాను నేను ఆత్మని, ఆత్మనైనటువంటి నాకు ఇల్లేమిటి? నేను ఎక్కడున్నాను? కాబట్టి ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి శరీర మనోబుద్ధుల్లో ఉన్నా, ఈ దేహంలో ఉన్నా. కాబట్టి దేహమే నాకు ఇల్లు. ఆత్మనైనటువంటి నాకు ఈ దేహం ఇల్లు. దేహము నేను అనుకున్నప్పుడు నాకు ఇల్లు అదిగో అక్కడెక్కడో ఉంది. కాబట్టి ఈ ఆత్మని నేను అనుకున్నప్పుడు ఆత్మకి ఇల్లు ఏమిటంటే ఈ దేహం. ఈ గృహబంధం నుంచి విడుదల చెందాలి, ఈ ఇంటి నుంచి విడుదల చెందాలి. ఎందుకని విడుదల చెందాలి? నేను దేహాన్ని అని అనుకుంటే అజ్ఞానంలో పడి జీవభావంలో ఉండిపోతాను, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉండాలి. అలా కాకుండా నేను ఈ బంధం నుంచి విడుదల పొంది నేను ఆత్మని కనుక అయితే, ఆత్మ ఏ కోరికలు లేనిది, ఏ కర్తవ్యాలు లేనిది, ఏమీ చేయాల్సినటువంటి పని లేదు, ఎక్కడికి పోవాల్సినటువంటి పని లేదు, మరి హాయిగా ఆనందంగా ఉండేటువంటి స్వభావం. అందుకని హాయిగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే, మన స్వస్థితిలో మనం నిలవాలంటే ఈ గృహబంధం నుంచి, అంటే ఈ దేహబంధం నుంచి మనం విడుదల పొందాలి. అది
సాధారణంగా మనం ఈ లోకంలో అంటే ఈ ఇంట్లో కూర్చొని అంటే ఈ దేహం అనేటువంటి ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంటాం? ప్రపంచాన్ని చూస్తుంటాం, శబ్దాలు వింటుంటాం, వాసనలు ముక్కుతో చూస్తుంటాం, నాలుగుతోటి రుచులు చూస్తుంటాం, చర్మంతో స్పర్శించి తెలుసుకుంటూ ఉంటాం, మనసుతో ఆలోచిస్తాం, బుద్ధితో నిర్ణయాలు చేస్తూ ఉంటాం. అనేకమైనటువంటి అనుభవాలు మనం పొందుతూ ఉంటాం. ఆత్మనైనటువంటి నేను ఈ దేహంలో కూర్చొని అనుభవాలు పొందుతూ ఉంటాను. అంటే ఆనంద స్వరూప ఆత్మనైనటువంటి నేను ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల్లో కూర్చోవటం వల్ల అనుభవాలు పొందుతున్నాం. అనుభవాలు అంటే ఏమిటి? సుఖం ఉంది, దుఃఖం ఉంది, లాభం ఉంది, నష్టం ఉంది, జయం ఉంది, అపజయం ఉంది, మానం ఉంది, అవమానం ఉంది, అన్నీ ఉన్నాయి. వీటిని పొందుతూ ఉన్నాను. కానీ నిజంగా నేను ఎవరిని? ఆత్మని. ఆత్మనైతే నేను ఆనంద స్వరూపాన్ని. ఆనందంగా ఉండాల్సిన ఎందుకు అనవసరంగా దుఃఖాలు పొందటం? ఈ దుఃఖాలు పొందడానికి కారణం ఏమిటి? ఈ దేహేంద్రియాల్లో కూర్చోవటమే, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో కూర్చోవటమే, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందటం వల్ల, అవే నేను అనుకోవటం వల్ల ఇక్కడ నేను ఇరుక్కుపోయా. ఇది నాకు బంధం, ఇదే గృహబంధం. కాబట్టి ఈ సుఖదుఖాలు, ఈ లాభనష్టాలు, ఈ రాగద్వేషాలు ఇవేవీ లేకుండా అఖండమైనటువంటి ఆనంద స్వరూపంగా ఆత్మగా నేను ఉండాలి అని అంటే ఈ గృహబంధనాలన్నింటినీ కూడా నేను ఛేదించాలి. అంటే ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని నేను విడిచిపెట్టాలి. ఇదే ఈ గృహబంధం నుంచి విడుదల పొందటం. కాబట్టి గృహబంధం నుంచి విడుదల పొందడం అంటే మన ఇల్లు వాకిలు వదిలిపెట్టడం కాదు. ఇదిగో ఈ దేహ బంధాలు, దేహ తాదాత్మ్యం నుంచి విడుదల పొందాలి అని. ఇలా అన్ని ఉపాధుల్ని కూడా తొలగించుకొని నేనుగా ఉండిపోవాలి. దీనికోసం చేసేటువంటి సాధన ఏదైతే ఉందో ఇదే మోక్షానికి దారి తీసేటువంటిది. మోక్షం అంటే బంధం నుంచి విడుదల పొందటం. కాబట్టి ఇప్పుడు మనం బంధంలో ఉన్నాం అనుకుంటే మోక్షం కావాలని అనుకుంటాం. అసలు బంధంలో ఉన్నామని తెలియకపోతే మోక్షం కావాలి. మనల్ని కట్టేశారని అనుకున్నప్పుడే మనం విడుదల పొందాలనుకుంటాం. మనం అసలు కట్టేలేదంటే హాయిగా ఉన్నాం అనుకుంటే మనం విడుదల పొందాలనుకుంటామా? అనుకో. కాబట్టి ఇలా ఈ తాదాత్మ్యాన్ని వదిలించుకోవటమే గృహబంధం నుంచి విడుదల పొందటం అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఈ ప్రకారంగా 8 సాధనల్ని ఈ సాధన పంచకంలోని మొదటి శ్లోకం చెప్తూ ఉంది. ఇందులో 5 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో 8 సాధనలు చొప్పున 5, 8, 40 సాధనలు ఉన్నాయి. ఈ 40 సాధనలు కూడా చర్విత చరణంలాగా ఒక్కొక్కటి దగ్గర పోలికలు ఉన్నటువంటివి కూడా వస్తుంటాయి. కాబట్టి మనం అన్నింటినీ తగ్గించి ఒక 20 సాధనల కింద మనం చివరిలో మార్చుకోవచ్చు. కనుక అది ఎట్లా మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు 2వ శ్లోకంలో ఏ సాధనలు చెప్తున్నారో చూద్దాం. 2వ శ్లోకాన్ని సంగం సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢా ధీమతాం శాంత్యాధిపరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసస్మృత్యాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతిశిరో వాక్య సమాకర్ణ్యతాం సంగం సత్సు విధీయతాం. సత్పురుషులైనటువంటి జ్ఞానులతో సాంగత్యం చేస్తూ ఉండాలి. ఈ సాధన పంచకం అనేటువంటిది, పంచకం అంటే 5, సాధన అంటే సాధనాలు. 5 శ్లోకాల్లో చెప్పినటువంటి సాధనాలు. దేనికి సాధనలు? మోక్షాన్ని అందుకోవటానికి. శంకరాచార్యుల వారు అనేకమైనటువంటి గ్రంథాలు రాసిన తర్వాత కొంతమంది అడిగారు, ఏమనంటే ఏమండి ఇన్ని గ్రంథాలు చదవాలంటే కష్టం కదా, మాకేదైనా సాధనల్ని ఏమేమి సాధనలు చేయాలో ఒక్కసారిగా చెబితే ఏదో చేసుకుంటామండి అని అడిగితే
ఆయన ఈ సాధన పంచకం అనేటువంటి గ్రంథాన్ని చెప్పటం జరిగింది. అందువల్ల దీంట్లో అన్ని సాధనలే చెప్పింది, 40 సాధనలు. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి సాధనలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ సాధనలన్నీ దేనికనంటే మోక్షాన్ని అందుకోవటానికి. కాబట్టి ఇక్కడ కూడా మొదటి శ్లోకంలో ఎట్టయితే అద్భుతమైనటువంటి ఒకే ఒక్క మొట్టమొదటి సాధన చెప్పారో, ఏమిటది? నిత్యం వేద అధ్యయనం, ఉపనిషత్తుల అధ్యయనం అని ఇక్కడ కూడా చెప్తున్నారు. సత్సాంగత్యం, సత్పురుషులతో సాంగత్యం చేయాలి, సత్పురుషులైనటువంటి జ్ఞానులతో సాంగత్యం చేయాలి. ఇక భగవంతుని యందు నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉండాలి, రెండవది. మూడవది శాంతి. శాంతి అంటే ఉత్తమమైనటువంటి విలువలకి జీవితంలో అలవర్చుకోవాలి. అంటే శాంతిని కలిగి ఉండాలి, మనశ్శాంతిని కలిగి ఉండాలి. శాంతి అంటే ఏదో మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని. నాలుగవది కోరికలతో చేసేటువంటి కర్మల్ని వదిలిపెట్టాలి. అంటే మనం చిన్నప్పటి నుంచి కోరికలతో కర్మలు చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు అలాగనే చేస్తూ ఉంటే మనకు నష్టం. అందుకని కోరికలతో చేసేటువంటి కర్మల్ని విడిచిపెట్టాలి. ఐదవది సద్గురువుని శరణు పొందాలి. ఆరవది ప్రతిదినము గురుపాదుకల్ని సేవించాలి. ఏడవది బ్రహ్మను గురించి తెలియజేసే ఏకాక్షరమైనటువంటి ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఎనిమిదవది ఉపనిషత్తు వాక్యముల యొక్క లోతైనటువంటి అర్థాలని చక్కగా శ్రవణం చేయాలి. ఇవి 8 రకాలైనటువంటి సాధనలు చెప్పారు. దీంట్లో 4 సాధనలు చాలా 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 ముఖ్యమైనటువంటి సాధన. మరి ఈ 8 సాధనలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 2వ శ్లోకంలో చెప్పినటువంటి మొదటి సాధన మొత్తం మీద కనుక చూస్తే 9వ సాధన. అదేమిటంటే సత్పురుషులైనటువంటి జ్ఞానులతో సాంగత్యం చెయ్యాలి అని. సత్ అంటే పరమాత్మ, సత్పురుషులు అని అంటే సత్ అంటే పరమాత్మ కదా. సత్పురుషులు అంటే ఎవరు అంటే పరమాత్మని గురించినటువంటి జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, అంటే పరమాత్మని గురించి తెలిసినటువంటి జ్ఞానులు, వాళ్ళు సత్పురుషులు. సత్పురుషులు అని అంటే మంచివాళ్ళని మామూలు అర్థం. మంచివాళ్ళు అని అంటే ఏదోనండి మంచి మాట్లాడేవాళ్ళు, మనంటే చాలా అభిమానం చూపించేవాళ్ళు అని అనుకుంటాం. ఇది కాదు. సత్పురుషులు అని అంటే పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఆ పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి సత్పురుషులతో సాంగత్యం చేస్తూ ఉండాలి అని అంటున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు సత్పురుష సాంగత్యం లేకుండా మోక్షాన్ని పొందటం అసాధ్యం, అసలు కుదరదు. కాబట్టి ఇక్కడ సత్పురుష సాంగత్యం అనేటువంటిది ప్రధానంగా మొట్టమొదటి సాధనగా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి సత్పురుష సాంగత్యం అన్నా, సత్సాంగత్యం అన్నా, సత్సంగం అన్నా అన్నీ కూడా ఒకే అర్థం. ఏమిటంటే సత్తును గురించి తెలిసినటువంటి వాళ్ళు, అంటే పరమాత్మను గురించి తెలిసినటువంటి వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఉండాలి అని. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే మోక్షం. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఎందుకు జన్మించాడు అని అంటే మోక్షాన్ని పొందడం కోసమే జన్మించాడు. మరి మహాత్ములు మహర్షులు మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆ మోక్షాన్ని అందుకోవటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. దేని ద్వారా అందించారు? ఉపనిషత్తుల ద్వారా. ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీత ద్వారా ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ఈ మోక్ష జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. మరి మోక్షాన్ని అందుకోవాలి అని అంటే ఇటువంటి జ్ఞానం తప్పనిసరిగా అవసరం. అయితే ఆ జ్ఞానం సామాన్యులకి అర్థమయ్యేటట్టుగా లేదు. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి జ్ఞానం లేదా భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానం సామాన్యుడు అర్థం చేసుకునేటట్టుగా లేదు. కారణం ఏమిటంటే సంస్కృత భాషలో ఉండటం వల్ల, గూఢార్థాలతో ఉండటం వల్ల, సంక్షిప్తమైనటువంటి పదాలతో ఉండటం వల్ల, సంక్లిష్టమైనటువంటి పదాలతో ఉండటం వల్ల. సంక్షిప్తం అంటే కుదించి చెప్పటం,
సంక్లిష్టం అంటే చాలా కష్టం, బాగా అర్థం చేసుకోవటం సాధ్యం కానటువంటి అలాంటి పదాలతో ఉండటం వల్ల ఎవరంతట వాళ్ళుగా కూర్చొని దాన్ని చదివి అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. మరి దాన్ని అర్థం చేసుకుంటే కానీ అందులోని భావాల ప్రకారం మనం ఆచరణ చేయడానికి వీల్లేదు. అర్థం చేసుకోకపోతే ఆచరణ ఎట్లా చేస్తాం? సాధనలు కనుక చక్కగా సాగించాలంటే అందులో ఉన్నటువంటి జ్ఞానం చక్కగా పూర్తిగా మనకి తెలియాలి. ఆ జ్ఞానాన్ని తెలియజెప్పేటువంటి వాళ్ళే సత్పురుషులు. సత్పురుషులు ఇందా చెప్పుకున్నాం అంటే పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అని. కాబట్టి ఆ సత్పురుషులైనటువంటి వారు, మహాత్ములైనటువంటి వారు, సర్వసంగ పరిత్యాగులైనటువంటి వారు, గురువులైనటువంటి వారు, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైనటువంటి వారు, అదిగో అటువంటి వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండాలా, సాంగత్యం చేయాలా, స్నేహం చేయాలి. సాంగత్యం అంటే, స్నేహం అంటే ఏమంటే భుజం మీద చేసుకొని కాఫీ హోటల్కి వెళ్ళటమా అని అంటే అది కాదు. ఇక్కడ సాంగత్యం చేయటం అని అంటే ఏమిటంటే దేహపరంగా దగ్గరగా ఉండాలి. దేహపరంగా దగ్గరగా ఉండటం అంటే ఈ జ్ఞానాన్ని అందించేటువంటి గురువు ఎక్కడో ఉంటాడు, అందుకోవాల్సిన శిష్యుడు ఎక్కడో ఉంటాడు. నువ్వు టెలిఫోన్లో చెప్పవయ్యా, ఫోన్లో చెప్పవయ్యా, నేను వింటాను అని అంటే కుదిరే పని కాదు. లేకపోతే నేనేమో లెటర్ రాస్తాను, దాని సమాధానం రాస్తా ఉండు అంటే కుదిరే పని కాదు. టీవీలో చూసి అర్థం చేసుకుంటానే, నువ్వు టీవీలో పోయి చెప్పు అంటే అది సరైనటువంటిది కాదు. అందువల్ల ఎలా ఉండాలి అని అంటే ప్రత్యక్షంగా గురువు దగ్గర నుంచి శిష్యుడు జ్ఞానాన్ని నేర్చుకోవటానికి వీలుగా ఆ గురువు ఉన్నటువంటి చోటనే ఉండాలి. ఆ గురువుకి సన్నిహితంగా ఉండాలి. అంటే గురువు యొక్క దేహానికి మన యొక్క దేహం సమీపంగా ఉండాలి. ఉండి అలా నేర్చుకోవాల్సిందే. దీన్నే సాంగత్యం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక దేహం మాత్రమేనండి ఉండాల్సిందే అంటే వాళ్ళ యొక్క మనస్సు, గురువు యొక్క మనస్సుతో శిష్యుడు తన యొక్క మనస్సుని కలపాలి. అలా మనస్సుని కలిపి ఆ గురువు చెప్పేటువంటి సాధన మార్గాల్ని కానీ ఆ జ్ఞాన బోధని కానీ తెలుసుకోవాలి. ఆ ఎలా సాధన చేయాలో తెలుసుకోవాలి. సాధనలో వచ్చే ఆటంకాలు తెలుసుకోవాలి. ఆటంకాలని ఎదుర్కొనేటువంటి మార్గాన్ని, అధిగమించేటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ఈ సాధనల ద్వారా అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని అందుకోవాలి. అంతేకాకుండా మహాత్ములైనటువంటి ఆ సత్పురుషుల దగ్గరికి వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడే వాళ్ళు బోధించినటువంటి జ్ఞానాన్ని మనం అందుకోవటంతో పాటుగా వాళ్ళ యొక్క ఆచరణ విధానం కూడా మనకి తెలుస్తుంది. మహాత్ములైనటువంటి వాళ్ళు ఆచరణ చేసేటువంటి వాళ్ళు, ఆచార్యులు అంటే ఆచరణ చేసి చూపించేటువంటి వాడు. కాబట్టి జ్ఞానాన్ని బోధించేటువంటి వాళ్ళు ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఎలా ఆచరణలో పెట్టుకుంటున్నారు అనే విషయం తెలియాలంటే ఆ గురువుకి దగ్గరగానే ఉండాలి. కాబట్టి అలా దగ్గరగా ఉండి వాళ్ళ బోధలు వినటమే కాకుండా వాళ్ళ యొక్క ఆచరణ విధానాలు కూడా తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి శిష్యుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనివల్ల మన యొక్క అంతరంగం శుద్ధిపడుతుంది, మన వ్యక్తిత్వం ఉన్నతంగా ఎదుగుతుంది, వృద్ధి జరుగుతుంది. దానివల్ల మనలోనే సూక్ష్మంగా ఉన్నటువంటి దివ్య చైతన్యమైనటువంటి మన స్వస్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకొని దర్శించడానికి వీలవుతుంది. అయితే ఆధ్యాత్మిక జ్ఞాన సంపదలో పరిపూర్ణత్వం సాధించినటువంటి సద్గురువులు చాలా అరుదుగా ఉంటారు. ప్రచారం చేసుకునేటువంటి గురువులు బాగానే ఉంటారు, కానీ ప్రచారం లేకుండా నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ప్రచారానికి ప్రయత్నం చేయరు. భగవాన్ రమణ మహర్షి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు అని అంటే తాను ఏ అనుభవాన్ని అయితే 17 సంవత్సరాల వయస్సులో పొందాడో నేనెవరు అనేటువంటి దానికి సమాధానంగా ఆయన నిరంతరము కూడా విచారణ సాగించాడు. ఆ విచారణ కొనసాగించడం కోసం దాదాపుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అటు ఆ కొండ మీద కానీ ఆ కొండ గుహలో కానీ ఆ పైన కానీ మళ్ళీ క్రింద కానీ అలా తపస్సు సాగించాడు. ఎంత తపస్సు సాగించినటువంటి మహాత్ముడు ఎక్కడైనా ఏమైనా ప్రచారం చేసుకున్నాడా? ఏ ప్రచారం లేదు.
పోనీ కిందకి దిగొచ్చిన తర్వాత ఎవరినైనా పిలిచి ఏదైనా ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నాడా? అక్కడ ఏర్పాటు చేసినటువంటి చిన్న గుడిసెల్లో ఉన్నాడు. కానీ ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు దేశంలోనే వాళ్ళే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఆయన గొప్పతనాన్ని గుర్తించారు, ఆయన మహత్యాన్ని గుర్తించారు, ఆయన సాక్షాత్తు జ్ఞానస్వరూపుడని గుర్తించారు, ఆయన కదులుతున్నటువంటి భగవంతుడని గుర్తించారు. అలా ఎవరైనా గుర్తించాల్సిందే తప్ప తానంతట తానుగా ప్రచారం మాత్రం చేసుకోరు నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. మరి అటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎంత గొప్ప జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అరుదుగా వాళ్ళు ప్రచారం చేసుకోకుండా అలా నెమ్మదిగానే ఉంటారు. అటువంటి వాళ్ళని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మోక్షార్థులైనటువంటి వాళ్ళకు ఉంది. నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడు, అటువంటి మహాత్ముడైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి వ్యక్తి నాకు ఎక్కడ దొరుకుతాడని అతడు ప్రయత్నం చేయాలి, తప్పించాలి. అంతే తప్ప మరొక రకంగా సాధ్యం కాదు. అయితే అటువంటి మహాత్ముడు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా గుర్తించలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి కారణం ఏమిటంటే పూర్వజన్మలో వాళ్ళకి ఏ రకమైనటువంటి సుకృతం లేకపోవటం వల్ల ఆ మహాత్ముల్ని గుర్తించేటువంటి అదృష్టం వాళ్ళకు ఉండదు. అటువంటి వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు అని అంటారు. ఎవరికైతే పూర్వజన్మ సుకృతం ఉందో అటువంటి వాళ్ళు మాత్రమే ఆ గురువుని గుర్తించగలుగుతారు. కాబట్టి ఇలా గుర్తించి ఆయన సమీపంగా ఉండి ఆయన సాంగత్యం చేసి ఆయన ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన యొక్క ఆచరణని చూసి ఆ విధంగా ఆచరణ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇక 10వ సాధన భగవంతుని పట్ల భక్తి ఉండాలి అని. మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం నారద భక్తి సూత్రాలు. అది కేవలం భక్తి ప్రబోధక గ్రంథం, కేవలం భక్తిని ప్రబోధించేటువంటి గ్రంథం. మహాభక్తుడైనటువంటి దేవర్షి నారదుడు రచించినటువంటి సూత్రాలతో కూడినటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అర్థం చేసుకుంటే మనలో భక్తి అంటే నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ భక్తిని మనం ఎలా వృద్ధి చేసుకోవాలో తెలుస్తుంది. ఆ భక్తిని ఎట్లా కలిగి ఉండాలో తెలుస్తుంది. సామాన్య భక్తి అంటే ఏమిటో, పరాభక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ పరాభక్తుడైనటువంటి వాడు ఏ ప్రకారంగా నడుచుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ కూడా తెలుస్తాయి. మరి భక్తి అనేటువంటిది, భగవంతుడి మీద భక్తి అనేటువంటిది మోక్షాన్ని అందుకోవాలనుకునేటువంటి వాడికి తప్పనిసరిగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సాధన. భగవంతుడి మీద చెదరనటువంటి భక్తి ఉండాలి. నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిజమైనటువంటి భక్తి ఉండాలి. ఎలా ఉండాలి భక్తి అని అంటే, భగవంతుడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనంత తపన ఉండిపోవాలి. అలా పరితపించాలి. భగవంతుడిని ఒక్క క్షణం నేను మర్చిపోయానే అని పరితపించేటువంటి భక్తి ఉండాలి. భగవంతుడిపై చూపించేటువంటి భక్తిలో ఏమాత్రం కూడా స్వార్థం అనేటువంటిది ఉండకూడదు. మన యొక్క కోరికలు తీరాలనో, ఎప్పుడూ కష్టాలు రాకుండా ఉండాలనో, వచ్చినటువంటి కష్టాలు తొందరగా తీరిపోవాలనో, దుఃఖాలు తీరిపోవాలనో ఈ ఉద్దేశంతో భగవంతుడిని కనుక ఆశ్రయించినట్లయితే అది నిజమైనటువంటి భక్తి మాత్రం కాదు. కాకపోతే అసలు భగవంతుడిని తలుసుకునేటువంటి వాళ్ళకన్నా వాళ్ళు నయం. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా వాళ్ళు నయం. అంతే తప్ప అది నిజమైనటువంటి భక్తి మాత్రం కాదు. మరి నిజమైన భక్తి ఏది? తన యొక్క జన్మ సార్థక్యత కోసమని, మోక్షప్రాప్తి కోసమని, తన యొక్క సాధనలు చక్కగా సిద్ధించడం కోసమని భగవంతుడిని చేరి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళది నిజమైనటువంటి భక్తి. భగవంతుడిని చేరుకోవాలంటే ఏదో ఒక కోరిక ఉండాలి అని అనుకున్నప్పుడు, అయ్యా నా సాధనలు సిద్ధించాలి, నాకు మోక్షం కావాలి, నాకు అద్భుతమైనటువంటి జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని అందించేటువంటి గురువుని నాకు చూపించు అని ఇలా భగవంతుడిని ఈ మోక్ష సాధన మార్గంలో మనం కనుక ఆశ్రయించినట్లయితే అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. అంతేకాకుండా భగవంతుడిని ఆశ్రయించేటప్పుడు
మనం ఏదో ఒక రకమైనటువంటి ప్రయత్నంతో కాకుండా అప్రయత్నంగా అలా భగవంతుడి యందు కనుక మనం భక్తి చూపిస్తే అది సహజమైనటువంటి భక్తి ఉంది. ఇప్పుడు ప్రపంచం మీదకి, వస్తువుల మీదకి, విషయాల మీదకి మన యొక్క మనసు పరిగెడటానికి సహజంగానే పరిగెత్తుద్ది. దానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్లా. అమ్మో నా మనసు అటు పోవాలండి అని ప్రయత్నం చేయక్కర్లా. అది ఎప్పుడు పోతానే ఉంటుంది. పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ పోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ భగవంతుడి మీదనో పోవటానికి ప్రయత్నం చేయాలి. కనుక అలా ప్రయత్నం చేయకుండానే భగవంతుడి మీద కనుక నీ మనసు నిలిస్తే అది సహజమైనటువంటి భక్తి. అటువంటి సహజ భక్తి చాలా గొప్పది. పరమభక్తాగ్రేసరులైనటువంటి గోపికల్ని కానీ, ప్రహ్లాదుణ్ణి, నారదుణ్ణి, ఆంజనేయుణ్ణి, మీరాబాయి, సక్కుబాయి, రామదాస్, సూరదాస్, తులసీదాస్, సంత్ తుకారాం ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ భక్తుల యొక్క చరిత్రల్ని, గాథల్ని మనం వింటూ వాళ్ళు ఏ రకంగా భగవంతుడి పట్ల అనన్యమైనటువంటి భక్తిని చూపించారో తెలుసుకుంటూ మనం కూడా అలాంటి భక్తిని చూపించాలి, అలాంటి భక్తిని కలిగి ఉండాలి అని మనం మనస, వాచ, కర్మణ అలా భావిస్తూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి సాధనలు చేస్తూ ఉండాలి. ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద, విషయాల మీద, భోగాల మీద చూపించేటువంటి ప్రేమ వల్ల మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి, హరించుకుపోతూ ఉంటాయి. మనలో శక్తి అంతా తగ్గిపోతూ ఉంటుంది ప్రాపంచిక విషయాల మీద పడితే. కానీ భగవంతుడి మీద చూపించేటువంటి ప్రేమ వల్ల, భగవంతుడి మీద చూపించేటువంటి భక్తి వల్ల మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా సమీకృతమై బాగా వృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే మనలో శక్తులన్నీ వృద్ధి చెందినాయో దానితో మనసు శక్తివంతమవుద్ది. మనసు కనుక శక్తివంతమైతే నిరంతరం కూడా భగవంతుడి గురించినటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటుంది. భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటే, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను వింటూ ఉంటే, చెబుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే దీనివల్ల ఏమవుతుందనంటే ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు మన హృదయం నిండా కూడా అలా ఉండిపోతాయి. ఎప్పుడు ప్రపంచ వ్యవహారాల్లో ఉండేవాడికి ప్రాపంచికమైనటువంటి విషయాలు మనసు నిండా ఉన్నట్టుగా భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనలు, భగవంతుడి గురించినటువంటి మాటలు, భగవంతుడి గురించినటువంటి కథలు, భగవంతుడి గురించినటువంటి గుణగాణాలు, భగవంతుడి గురించినటువంటి గ్రంథాలు, వీటి గురించినటువంటి ఆలోచనలతోటి కనుక మనస్సు ఉంటే ఈ ఆలోచనలే హృదయం నిండా కూడా నిండిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే హృదయం నిండా భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు నిండిపోయినాయో మనం భగవద్ ధ్యానం అనేటువంటిది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది, నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. మన ఆలోచనలన్నీ ఉండాలి. ప్రాపంచిక ఆలోచనలు పెట్టుకొని భగవంతుడి గురించినటువంటి ధ్యానం సాగాలంటే సాగదు. అందుకని మనకి ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉండాలి. ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు కానీ, చింతలు కానీ, కోరికలు కానీ ఇవి కనుక ఉన్నాయి అనుకోండి, అప్పుడు భగవద్ధ్యానం చేస్తూ ఉంటే అటు పక్కకు మనసు పోతూ ఉంటుంది, మళ్ళీ లాక్కొస్తాం, మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ లాక్కొస్తాం, మళ్ళీ పోతూ ఉంటుంది. పెద్ద ఇదో టగ్ ఆఫ్ వార్, అలా ఇలా 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 అటుకాసేపు ఇటుకాసేపు గందరగోళం అయిపోతుంది. కాబట్టి నిజమైనటువంటి భక్తి సాధన అనేటువంటిది భగవంతుని దరిచేర్చేటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సాధన అని మనం గ్రహించాలి. నిరంతరము కూడా మనలో ఉన్నటువంటి భక్తిని వృద్ధి చేసుకోవటానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూడా భగవంతుడిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. అన్నింటికన్నా భగవంతుడే మిన్న అనేటువంటి భావన, దృఢ నిశ్చయం మనకు ఉండాలి. భగవంతుడి మీద భక్తితో నిశ్చింతగా జీవించటం అలవర్చుకోవాలి. అన్నిటికీ కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతో మనం ఉండాలి. మన యొక్క భావం అంతా కూడా, మన భారం అంతా కూడా, మన సర్వశక్తులు కూడా ఆ భగవంతుడి కోసమే దారిపోయాలి. మొత్తం భారం అంతా భగవంతుడి మీదనే వేయాలి. నిశ్చింతగా ఈ జీవితాన్ని గడపాలి. పరమభక్తాగ్రేసరులైనటువంటి వాళ్ళు ఎలా గడిపారో అలాగా. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా, భయాలు వచ్చినా, ఏవచ్చినా సరే అన్ని భగవంతుడి యొక్క పాదాల ముందు పరిచవతలు పారేస్తారు. వాడు భగవంతుడి మీద భారం వేస్తారు. పాల ముంచినా, నీట ముంచినా నీదే భారం అని అంటారు. ఏం చేస్తావో చేసుకో అని అంటారు. నీవే తప్ప నితప్పరం పెరగ మన్నింపదగును దీని నేను కావే ఈశ్వర అని గజేంద్రుడు కోరినట్టుగా కోరి సర్వం కూడా భగవంతుడికే అలా సమర్పించేస్తారు. అలా భగవంతుడిని ఆశ్రయిస్తారు, భగవంతుడిని శరణాగతి కోరుతారు. అలా కోరి ఆ భక్తితో ఉన్నటువంటి వాడికే మోక్షం అనేటువంటిది, ముక్తి అనేటువంటిది సాధ్యమవుతుంది అని మనం గ్రహించాలి. ఇక 11వ లక్షణం శాంతి. ఇది కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి రెండు ప్రధానమైన, ఇది కూడా ప్రధానమైనటువంటిది.
3. ఎందుకని? అసలు మనసు అనేటువంటిది ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలని ప్రతివాడు కూడా కోరుకుంటాడు. అశాంతిలో ఉండేవాడికి బాగా తెలుసు శాంతి అంటే ఎంత బాగా ఉండదు. ఒకప్పుడు మనం అంటుంటాం, ఎంత ఉంటే ఉందండి మనశ్శాంతి లేకపోతే ఎందుకండి అన్ని దండగా అని అంటుంటాం. అంటే మనశ్శాంతి అనేటువంటిది అంత అవసరమని మనకు తెలుసు. కాబట్టి మనశ్శాంతి గొప్ప అదృష్టం, అశాంతి గొప్ప దురదృష్టం. అసలు ఈ శాంతి ఎందుకు అని కనుక మనం జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే, ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో జన్మించింది మోక్షాన్ని పొందడానికి. ప్రతి మానవుని యొక్క జీవిత పరమలక్ష్యం ఏమిటంటే మోక్షమే. అయితే మోక్షాన్ని పొందాలంటే ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే సద్గురువుల ద్వారా శాస్త్రాన్ని శ్రవణం చేసి బాగా గుర్తుపెట్టుకోవాలి, మననం చేసి గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాన్ని శ్రవణం చేయాలంటే బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. బుద్ధి సూక్ష్మంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇది మనసు శాంతంగా ఉండాల్సినటువంటి అవసరం. అంటే మోక్షాన్ని పొందడానికి మనసు శాంతంగా ఉండాలి అని మనం తీసుకొచ్చాం. కారణం ఏంటి? మళ్ళీ వెనక నుంచి వద్దాం. మనసు శాంతంగా ఉంటే బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధి సూక్ష్మంగా ఉంటే శాస్త్రాన్ని గ్రహిస్తాం. శాస్త్రాన్ని గ్రహిస్తే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం తెలిస్తే మోక్ష సాధనలు చేస్తాం. మోక్ష సాధనలు చేస్తే మోక్షం వస్తుంది. కాబట్టి మోక్షం కావాలంటే మనశ్శాంతి కావాలి. మరైతే మనస్సును శాంతంగా ఉంచుకోవటం ఎట్లాగండి? మరి దానికి కూడా మనకి ఏం స్టెప్పులు కావాలి? ఎలా మనసును శాంతంగా ఉంచుకుంటాం? ప్రపంచంలో అనేకమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి, విషయభోగాలు ఉన్నాయి. ఎటు పక్క చూసినా ఏదో ఒకటి మనం ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ విషయభోగాల కోసం వెంపర్లాడేటువంటి మనస్సు మన లోపల ఉంది. బయటేమో ప్రపంచము విషయాలు ఉన్నాయి, లోపలేమో వాటిని కోరుకునేటువంటి మనస్సు ఉంది. మరి ఈ మనస్సు బయటికి వెళ్ళి ఆ ప్రపంచ విషయాల మీద పట్టడానికి ఇంద్రియాలు అనేటువంటి ద్వారాలు ఉన్నాయి. ఏమిటా ఇంద్రియాలు? కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఈ 5 కూడా ద్వారాలు. మనం కనుక బయటికి పోవాలంటే తలుపులో ద్వారం ఉండొద్దు. ద్వారం ఉంటే మనం బయటికి పోయేది, లోపలికి వచ్చేది. అలాగనే ఈ మనసు బయటికి పోయి విషయాల మీద పడాలన్నా, ఆ విషయ జ్ఞానం లోపలికి రావాలన్నా ద్వారం కావాలి. ఆ ద్వారం ఏమిటంటే ఇంద్రియాలే ఈ ద్వారాలు. మరి ఇంద్రియ ద్వారాలు ఏం చేస్తున్నాయనండి అంటే, ఈ ఇంద్రియాలన్నీ కూడా విషయాలను సేకరించి ఆ విషయ జ్ఞానాన్ని తీసుకొచ్చి మనసుకు అందిస్తూ ఉంటాయి. కన్నుంది, ఎక్కడొక్కడ ఏదో చూసింది, ఆ చూసిన దాన్ని తీసుకొచ్చి మనసుకి చెప్పుద్ది. చెవుంది, ఏదో విన్న విషయాన్ని తీసుకొచ్చి మనసుకి చెప్పుద్ది. ఇదిగో నాలుక మీద ఏదో తిన్నావు, దాని రుచి తీసుకొచ్చి మనసుకి చెప్తావు. ముక్కు వాసనలు చూసింది, అదిగో అదైతే బాగుందని చెప్పి తీసుకెళ్ళి మనసుకి చెప్తావు. చర్మం ద్వారా స్పర్శించి స్పర్శ జ్ఞానం ద్వారా తెలుసుకున్న విషయాల్ని మనసుకి చెప్తాం. ఇలా 5 రకాలైనటువంటి విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలు అలా మనసుకు తీసుకెళ్ళి చెబుతాయి. అంటే విషయ జ్ఞానం అంతా కూడా ఈ ఇంద్రియాల ద్వారా మనసుకి చేరుద్ది. ఎప్పుడైతే ఈ విషయ జ్ఞానం లోపలికి చేరిందో ఇప్పుడు ఈ మనస్సు లోపల కోరికలు అనేటువంటి తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి. వచ్చిందిగా విషయ జ్ఞానం, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకుంటే అంత బాగుంటుంది, తెచ్చుకుంటే ఇంత బాగుంటుంది, తెలిసిపోయింది కదా. తెలిసేటప్పటికీ ఈ కోరికలు అనేటువంటి తుఫాన్లు రేగుతాయి. కోరికలు అనే తుఫాన్లు రేగినాయి అని అంటే అశాంతి, అల్లకల్లోలం, మనస్సంతా కూడా గందరగోళం. మరి అల్లకల్లోలంగా తొలగాలంటే ఏం చేయాలి? ఏమిటనంటే మనకి ఇక్కడ చెప్పుకున్నాం, ఇంద్రియాలు ద్వారాలు కాదు, వాటిని స్వాధీనంలో ఉంచుకోవటం. 2 మనస్సును స్వాధీనంలో ఉంచుకోవటం. ఇంద్రియాల స్వాధీనంలో ఉంచుకోవటానికి దమ్మం అన్నారు, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవటానికి శమం అన్నారు. శమదమాదులు అంటారు ఈ రెండింటిని కలిపితే. అయితే మరి ఇంద్రియాల స్వాధీనంలో ఉంచుకోవటం ఎట్లా? ఇంద్రియాలు పిల్లలు లాంటి వాళ్ళు అన్నమాట. ఎట్ట చెప్తే అట్లా వాళ్ళు అలవాటు పడిపోతారు. అందుకని వాటిని మనం మన యొక్క కంట్రోల్లో ఉంచుకోవాలి. మరి మనసుని ఎట్లా స్వాధీనంలో ఉంచుకుంటామండి? మనసుకి నచ్చ చెప్పాలి. ఏం నచ్చ చెప్తావు? ఇంతకుముందు సూత్రంలో మనం చెప్పుకున్నాం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భోగాలు కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ అన్ని దోషాలతో కూడుకున్నాయి. నీకు నిజమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేవు, సుఖాన్ని ఇచ్చినట్టే ఇచ్చి దుఃఖాన్ని వదిలిపెడతాయి. అంటే దుఃఖాన్ని కాస్త ఒళ్ళో పెట్టుకొని
దాచిపెట్టుకొని మన దగ్గరికి వస్తుంది, మనం సుఖంగా దాన్ని కౌగిలించుకుంటాం. అదేం చేస్తుందంటే ఒళ్ళో ఉన్నదాన్ని మన దగ్గర వదిలిపెట్టిపోద్ది, అంటే దుఃఖం మాత్రం మనకి మిగులుద్ది. కాబట్టి ఇలాంటివి ఇవి అని తెలుసుకొని వాటి మీద వైముఖ్యాన్ని కలిగి ఉండటమే ఈ మనస్సుని మన యొక్క స్వాధీనంలో పెట్టుకోవడం. ఈ ప్రకారంగా మనస్సుని శాంత స్థితిలో కనుక ఉంచుకున్నట్లయితే సాధనలకి చక్కగా ఉపకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక 12వది కోరికలతో కూడినటువంటి కర్మల్ని విడిచిపెట్టాలి. ఈ విషయాన్ని ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నటువంటి విషయమే. ఎందుకంటే కర్మలు ఎప్పుడు కూడా వాటంతటవి హాని మనకు కలిగించవు. కానీ కోరికలు ఉండే ఆ కోరికలు అనేటువంటి కోరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాణం తీసేది. కర్మలు ఏవి కూడా మనకి హాని చేయవు, కానీ ఆ కోరికలతో కూడినప్పుడే మనకి హాని చేస్తాయి. కాబట్టి కోరికలు లేకుండా నిష్కామంగా కనుక కర్మలు చేసినట్లయితే మన అంతరంగంలో ఉన్నటువంటి వాసనలు కాస్త క్షయమైపోతాయి. వాసనలు క్షయం కావటం అని అంటాం. ఎందుకని అంటే ఈ వాసనలు కనుక మనస్సులో బాగా పేరుకుంటే మనసు అల్లకల్లో ఉంది. వాసనలు కనుక తగ్గిపోయి క్షయమైపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనస్సు పరమాత్మ వైపుకు తిరుగుద్ది. అశాంతిగా ఉన్న మనసు ప్రపంచం వైపు పోద్ది. మరి పరమాత్మ వైపు తిరగాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే వాసనాక్షయం కావాలి. వాసనాక్షయం కావాలంటే కర్మలు చేయాలి. అంటే మన లోపల ఉన్నటువంటి వాసనలు ఖర్చు చేయడానికి కర్మలు చేయాలి. కానీ ఈ కర్మలు మళ్ళీ మనకు కొత్త వాసనలు తెచ్చిపెడుతున్నాయే, ఈ కర్మఫలాలు కొత్త వాసనలు తెచ్చిపెడుతున్నాయే, మరి దాన్ని ఏం చేయాలా? కాబట్టి కొత్త వాసనలు తెచ్చిపెడుతున్నాయి కాబట్టి ఆ వాసనలు రాకుండా ఉండాలంటే కోరికలు లేకుండా నిష్కామంగా కర్మలు చేయాలి. అలాగనే చేయకపోతే మనస్సు అంతా కూడా ఈ వాసనలతో నిండి అల్లకల్లోలం అయిపోద్ది. ఈ వాసనలు ఏం చేస్తాయండి అంటే సూర్యుని మేఘాలు ఎట్లయితే కప్పేసినాయో ఆ ప్రకారంగా ఆత్మని ఇదిగో ఈ వాసనలు కాస్త కప్పేస్తాయి. ఈ వాసనలు ఎప్పుడైతే ఆత్మని కప్పివేసినాయో దీనివల్ల మానవుడిలో ఈ ధార్మిక విలువలు నశించిపోతాయి. ఈ వ్యక్తి యొక్క సంస్కారం కోల్పోతాడు, వ్యక్తి సంస్కారాన్ని కోల్పోతాడు, అజ్ఞానాంధకారంలో మునిగిపోతాడు, పశువులా మారిపోతాడు. ఇది సకామ కర్మల వల్ల వచ్చేటువంటి దోషం. కనుక నిష్కామంగా కర్మల్ని ఆచరించాలి. ఒకనాటికి ఈ కర్మలు చేయాలనేటువంటి ఆలోచన కూడా మనస్సులో రాకూడదు. దాన్ని నైష్కర్మ్య సిద్ధి అని అంటారు. అది చేయాలి పరుగులు తీసేటువంటి వాడు పూర్తి రజోగుణంలో ఉన్నటువంటి వాడు. ఆ రజోగుణం ఉన్నంతకాలం కూడా వాడిని ఒక్క క్షణం కూడా కూర్చొని మరి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాడు అంటే కర్మలు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడైతే తొలగిపోయిందో మనసు ప్రశాంతం అవుద్ది. అప్పుడు జ్ఞానాన్ని అందుకోవటం, పరమాత్మని గురించి తెలుసుకోవటం, పరమాత్మతో ఐక్యం కావటం దీని మీదనే ఉంటాడు. అందువల్ల ఈ జ్ఞానాసక్తి పెరగటానికి ఈ నిష్కామ కర్మయోగం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం 12 సాధనలు ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ 12 సాధనల్ని ఒకసారి మనం సగం చేద్దాం. అలాగనే చేయాలంటే ఒకటి ఉపనిషత్తుల అధ్యయనం, మొట్టమొదటి చెప్పినటువంటి ఉపనిషత్తుల అధ్యయనం. రెండవది నిష్కామ కర్మయోగం. మూడవది విషయ వస్తువుల పట్ల వైరాగ్యం. నాలుగవది ఆత్మవిచారణ. ఐదవది సత్పురుష సాంగత్యం. ఆరవది భక్తి, భగవంతుని పట్ల అచంచలమైనటువంటి భక్తి. ఏడవది మనశ్శాంతి. ఇలా 7 గుర్తుపెట్టుకుంటే చాలు. 12 మనం తగ్గించుకుంటా వస్తే అలా సగానికి వచ్చేస్తాయి అన్నమాట. ఇక 13వ సాధన నుంచి మనం రేపు చెప్పుకుందాం.